యూరియా కొరత తీవ్రంగా ఉన్నదని, యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు. యూరియా యాప్ను ఎత్తివేసి రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరారు. బుధవారం పానగల్ పిఏసిఎస్ గోదాం ముందు రైతులతో కలిసి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూరియా పంపిణీపై సరైన ప్రణాళిక లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. పొలాలు పొట్టదశలో ఉన్నాయని, ఈ సమయంలో వ్యవసాయానికి యూరియా ఎంతో అవసరమని అన్నారు. యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది అవగాహన లేని రైతులు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. యాప్ ద్వారా యూరియా కోసం సబ్మిట్ టచ్ చేయగానే యూరియా స్టాక్ లేనట్లు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు యూరియా కొనుగోలు కోసం తీసుకువచ్చిన యాప్ను వెంటనే ఎత్తివేయాలని అన్నారు. రైతులకు కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు. యాప్ ద్వారా వస్తున్న ఓటీపీ నెంబరు చెప్పడం ద్వారా సైబర్ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ రద్దు చేసి రైతాంగానికి సరిపడా అన్ని షాపులలో నిల్వ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దనంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు ఔట రవీందర్, మైల యాదయ్య, ఆకటి లింగమ్మ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, అద్దంకి నరసింహ, గుండాల నరేష్, కన్నెకంటి సత్యనారాయణ, రైతు సంఘం పట్టణ అధ్యక్షుడు ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, సిపిఎం మరియు రైతు సంఘాల నాయకులు సింగం రాములు, ఆదిరెడ్డి, రుద్రాక్ష యాదయ్య, నగరకంటి జానయ్య, ఆవుల అనురాధ, కునుకుంట్ల ఉమారాణి, రుద్రాక్షి రామచంద్రు, సోములు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సొసైటీల నుంచే సప్లై అవుతుంది. షాపులో లైసెన్సులు అన్నారు కానీ మాత్రం ఎవరు కూడా పెడతలేరు. అన్ని షాపులకు యూరియా ఇచ్చేసి ఒకటే దఫా ఇవ్వాలని చెప్పినట్టు ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని తొలగించే దాన్ని చేయకపోతే రాబోయే కాలం ఖచ్చితంగా గుణపాఠం రైతాంగం చెప్తుంది. చెప్పకుండా మీరు ఇప్పటికైనా రేపు వచ్చే కాలం వల్ల పొట్టకొచ్చి ఇవాళ కోసే దశకు వచ్చినా కూడా యూరియా దొరకలేని పరిస్థితి ఇవాళ తీసుకొస్తుందంటే ప్రభుత్వం ఏ లక్ష్యంగా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. అందుకని మేము గుణపాఠంగా రైతాంగం వైపు ఒకటే చెప్తున్నాం. ఒక్కసారి మీరు బుక్ చేస్తే రైతుకు ఎంత అవసరం ఉందో అని తీయండి. లేకపోతే 2 దఫాలు కానీ 3 దఫాలు 4 దఫాలు అనే పద్ధతి అది మంచిది కాదు. ఇప్పటికైనా పరిశీలించుకొని అన్ని షాపులలో ఉండేటట్టు చూడాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ముఖ్యంగా యూరియాకు సంబంధించినటువంటి విషయంలో యాప్ని ఓపెన్ చేసి చదువు రానటువంటి రైతులకు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధారు, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేసి దాని తర్వాత ఎంత యూరియా అవసరం ఉందో అంత యూరియా ఏ షాప్లో వస్తుందో అంత ఆ షాప్ పేరు వెతుక్కునే లోపే ఈ యూరియా అయిపోయేటటువంటి దశ వస్తుంది. మళ్ళీ తెల్లారిపోతూనే మళ్ళీ ఇదే తంతు. రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి యూరియా యాప్ను రద్దు చేయాలని చెప్పి సిపిఎం ఆధ్వర్యంలో రైతు సంఘాలు అన్నీ కలిసి పెద్ద ఎత్తున పానగల్ పిఎస్సిఎస్ సొసైటీ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకదాని మీద ఒకటి పెట్టి రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి ఉంది. రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి రైతాంగానికి మద్దతుగా మేము సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. మొత్తం యూరియా అంతా కూడా పంటకు సరిపడా యూరియా అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లక్షణమే పెద్ద ఫోన్లు కావాలంటే మాకు చదువు రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్ అయినా తొందరగా ఇచ్చి రైతులకు ఇబ్బంది పెట్టకుండా షాపులకు రూల్కి తొందరగా ఇస్తే మేము రోజు ఈ సంసారం ఇది వ్యవసాయం చేయకుండా చీనే సంసారం చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ తొందరగా తక్షణ అది తీసుకొని రైతులకు ఒకటే దఫలా యూరియా ఇవ్వాలి. షాపుల ద్వారా యాప్లు లేకుండా తీసేసి ఇవ్వాల్సి దయచేసి కోరుతున్నాం. చిన్న ఫోన్ ఉంది, వాళ్ళు ఓటీపీ చెప్పట్లేరు. అది ఆ ఫోన్ తీసుకొని వచ్చేసరికి అది యూరియా అయిపోతుంది. దానివల్ల అది చేసే వాళ్ళకే ఆ యాప్ పెట్టాలి. కౌలు రైతుకి యాప్ పెట్టాలి. సొంత భూములకు పెట్టొద్దు ఆ యాప్ని. ఒకటన్నా తీసుకొని వస్తాం. ఇప్పుడు అది సొంత భూములకు తీసుకొని రావాల్సి వస్తుంది, కౌలు భూములకు తీసుకొని రావాల్సి వస్తుంది.